తిరుమల లడ్డూలో నాణ్యత వ్యవహారం హీట్ సినీ రాజకీయ ప్రముఖులకు తాకింది. లడ్డూ అంశంపై విచారించుని దానిని దేశ సంస్థగా మార్చవద్దంటూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను చెప్పిన దాన్ని అపార్థం చేసుకున్నారన్నారు. ప్రస్తుతానికి తాను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నానని, ఇండియా వచ్చిన తర్వాత మీ ప్రతి మాటకు సమాధానం చెబుతా అన్నారు. ఇంతలోపే వీలైతే తన ట్వీట్ ను మరోసారి చదివి అర్థం చేసుకోవాలని ప్రకాష్ రాజ్ అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు నటుడు కార్తీక్ కూడా క్షమాపణలు చెప్పారు. సత్యం సుందరం సినిమా ఫంక్షన్ లో యాంకర్ అడిగిన క్వశ్చన్ కు సమాధానంగా లడ్డూ గురించి ఇప్పుడు వద్దని కార్తీ నవ్వుతూ చెప్పాడు. అది సెన్సిటివ్ టాపిక్ అంటూ కామెంట్ చేశాడు. దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అలా మాట్లాడడం సరికాదన్నారు. దానిపైనే కార్తీ ఇప్పుడు సారీ చెప్తూ ట్వీట్ చేశారు. లడ్డూ వివాదంలో సారీ చెప్పిన కార్తీకి పవన్ ట్వీట్ ద్వారా రిప్లై ఇచ్చారు. కార్తీను పవన్ అభినందించారు. వెంటనే స్పందించిన విధానం నచ్చిందన్నారు. సనాతన ధర్మంపై కార్తీకి ఉన్న గౌరవం తనకు తెలుసని పవన్ ట్వీట్లో పేర్కొన్నారు. లడ్డూ కల్తీ కోట్లాది మంది భక్తులకు సంబంధించినది కాబట్టి ఇలాంటి విషయాల్లో అందరం జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించారు. లడ్డూ అంశంపై కార్తీక్ కావాలని అనలేదనే విషయం తనకు తెలుసని ట్వీట్లో పేర్కొన్నారు. సనాతన ధర్మం జోలికి వస్తే సహించబోమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. సనాతన ధర్మం జోలికి ఎవరు వచ్చినా మద్దతుగా నిలబడి మాట్లాడాలని సూచించారు. సెక్యులరిజం అనేది 2 దారులున్న వీధి లాంటిదని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇకపై సైలెంట్ గా ఉండబోమని హెచ్చరించారు.